ముందుగా ఇప్పుడే ఒక మాట విన్నాను. రిపబ్లిక్ డే గురించి మనందరికీ తెలుసు. ఎన్నో ఏళ్ళుగా మనం ఎన్నో కష్టాలు పడి మనది అనేది మనకు రాకుండా బ్రిటిష్ వాళ్ళు చాలా తిప్పలు పెట్టి మనల్ని చేసేవాళ్ళు. ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మనకి స్వతంత్రం వస్తే అప్పటికి కూడా మనకి ఇలా చేసుకోవాలి, ఇలా నీకు హక్కు ఉంది, ఈ హక్కును నువ్వు కాపాడుకోవాలి, ఇలా నేను చదువుకోవాలి, ఇది నా ఆస్తి అనే విధానం లేదు. అయితే ఆ రోజు మనం బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన రాజ్యాంగం అనేది మనం చూసాం. ఆ టైంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ టైంలో ఎలా ఉండేది రాజ్యాంగం, ఎలా మనం కాపాడుకోవాలి హక్కులు అనేవి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం మనం తెలియజేస్తుంది. ఇది మనం ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకునే పండగే. ఇది మనకి కొత్త ఏమి కాదు. ఒక మాట విన్నాను ఇప్పుడు నేను, సిఈసి ఎంఈసి ఒకసారి వినాలి అందరూ. 10th క్లాస్ అయిన వెంటనే మనకి ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్, అవునా కాదా? ఒకసారి అందరూ వినాలి. 10th క్లాస్ అయిన వెంటనే మనకి ఏం చదవాలి అనే చిన్న కన్ఫ్యూజన్ ఈ ఆర్టిఫిషియల్ వరల్డ్లో. అయితే చాలామంది 10th అయిన వెంటనే నేను ఎంపీసీ బైపీసీ ఈ రెండేనా శాసిస్తాయి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని? ఎంపీసీ మాది 1వ ర్యాంక్ 2వ ర్యాంక్, బైపీసీ 1వ ర్యాంక్ మాదే, 2వ ర్యాంక్ మాదే. ఇవేనా శాసిస్తాయి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, ఫ్యూచర్ భవిష్యత్తుని? ఇవి శాసించవు. ఫ్యూచర్లో శాసించేవి ఆర్ట్స్, సిఈసి ఎంఈసి. రాజ్యాంగం అంటే ఏంటి? ఫ్యూచర్లో మన రాష్ట్రాన్ని కానీ మన దేశాన్ని కానీ శాసించేవి రాజకీయ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, చరిత్ర, ఇవే మనం శాసిస్తాయి. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి, ప్రశ్నించే హక్కు ఎలా అడగాలి, ఏ రాజ్యాంగంలో ఏ అధికారంలో ఉంది, చదువుకునే హక్కు ఏ ఆర్టికల్లో ఉంది, నాకు చదువు చెప్పకపోతే టీచర్ని ఎలా అడగాలి, నీకు దక్కాల్సింది నీకు రావట్లేదంటే ఎవరిని అడగాలి, కలెక్టర్ని ఎలా అడగాలి అనేది సిఈసి ఎంఈసి చేతిలో ఉంటుంది. మన రాష్ట్ర ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, బడ్జెట్ ఎంత, సంవత్సరానికి దేనికి ఎంత కేటాయిస్తున్నారు, వ్యవసాయానికి ఎంత కేటాయిస్తున్నారు, దీనికి బడ్జెట్ సరిపోతుందా అనేది ఎంఈసి చేతిలో ఉంటుంది. కానీ ఎంపీసీ వాడికి బైపీసీ వాడికి ఏం తెలుస్తుంది తెలుసా? ఏం తెలుస్తుంది? మ్యాథ్స్, బయాలజీ, శాస్త్రం ఎలా చదవాలి, జంతువులను ఎలా కాపాడాలి అనే తెలుస్తుంది తప్ప ప్రజలని, మన గ్రామాన్ని, మన మండలాన్ని, మన జిల్లాని ఎలా కాపాడుకోవాలనే తెలిసిన ఏకైక సబ్జెక్టు మనకి సిఈసి ఎంఈసిలో ఉంటుంది. ఇంకో మాట, మనం గ్రూప్స్ ప్రిపేర్ అవుతాం. గ్రూప్స్ చదివిందల్లా చదువుతాం. ఇంటర్ ఎంపీసీ చేసేసి బీటెక్ చదువుతాం. దయచేసి ఒకసారి వినండి. ఇంటర్ ఎంపీసీ చదివి ఎంసెట్ రాసి మనం బీటెక్ చదువుతాం. బీటెక్ చదివిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? యూ హ్యావ్ టు డూ ఇంజనీర్. యూ హ్యావ్ టు డూ యాజ్ ఏ ఇంజనీర్ అనే రెప్యూటెడ్ కంపెనీ. బట్ ఏం చేస్తున్నారు?
బీటెక్ చదివిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు కోచింగ్లో ఏం చదువుతున్నారు అంటే ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, జనరల్ సైన్స్. చదివిందే చదివి 10th వరకు పట్టించుకోం. సోషల్ని, సిఈసిని, ఎంఈసిని అసలు పట్టించుకోం. ఆ తర్వాత కూడా మనకి ఈ యొక్క సోషల్ సైన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక గ్రూప్ 1 ఆఫీస్ రావాలన్నా, మండల స్థాయి ఆఫీస్ రావాలన్నా మనకి దాని వాల్యూ అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏపీ మోడల్ స్కూల్ కర్వంజ్లో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ప్రిన్సిపల్ సార్కి మరియు ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కూడా చిన్న విన్నపం. పిల్లలు చదువుతున్నారు బాగానే. ఏపీ మోడల్ స్కూల్ స్టూడెంట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్, ఈజ్ ఎ గుడ్ ప్లేయర్. He got a national level medals. He is a good name in the Mandal district state. But they are addicted to mobiles. Someone in our college, they are addicted to mobiles. Why? 8th class నుంచి 6th class నుంచి రాత్రి 1 గంట వరకు 12 వరకు ఫ్రీ ఫైర్ ఆడుతున్నారు సార్. మేము చూస్తున్నాం. మాదేదో అయిపోయింది, మేము చదివేశాం. మేము చదవాలనుకున్న చదవలేకపోయినా, ఏది చేయాలనుకున్నా సరే ముందుగా చేయలేకపోతున్నాం. కానీ మా వల్ల మాలా తయారవద్దు, కొద్దిగా మెరుగ్గా తయారవ్వండి అని చెప్పి వాళ్ళకి మేము చెప్తున్నాం. బట్ వాళ్ళు కేర్ చేయట్లేదు. మా ఒక్క విన్నపం సార్, ఎస్పెషల్లీ సార్ వినోద్ సార్, పీటీ సార్ చెప్తున్నాము, ఒకసారి ఫ్రీ ఫైర్ మొబైల్స్ కంప్లీట్లీ అడిక్టెడ్. సార్ ప్రిన్సిపల్ సార్, మీరు ఇచ్చిన ట్యాబ్స్, ఇంతకు ముందు కూడా ట్యాబ్స్ గురించి కూడా చెప్పాము. జడ్పీ స్కూల్లో కూడా అదే జరిగింది సార్. మా ముందే వాళ్ళు వైఫై స్మాల్ స్కూల్ సచివాలయం నుండి వైఫై దగ్గరికి వెళ్ళి కూడా రాత్రి 10 వరకు 12 వరకు వాడుకుంటున్నారు. ఇక్కడ మీ స్కూల్లో వైఫై ఆన్ చేసి ఉంటుంది. దానికి దగ్గరగా ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలో వాళ్ళు ఉండి దీంతో గేమ్ ఆడుకుంటున్నారు. దానివల్ల కాస్త ఎడ్యుకేషన్ అనేది డౌన్ అవుతుంది తప్ప పెరగట్లేదు. అయితే మనం అందరం ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో. లాస్ట్ ఫైనల్ 2 మినిట్స్ నేను క్లోజ్ చేస్తాను, ఎవరు బోరింగ్గా ఫీల్ అవ్వద్దు. మనం ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరంలో. 75 సంవత్సరాలు అయిపోయింది మన గణతంత్ర దినోత్సవం వచ్చి, గణతంత్రం వచ్చి, స్వతంత్రం వచ్చి. ఒకప్పుడు ఉద్యోగం కొట్టాలంటే 1000 ఉద్యోగాలు ఉండేవి, మనం అక్కడ 1000 మంది ఉండేవాళ్ళు. అప్పుడు మనకి ఎడ్యుకేషన్ అనేది కొంత చెప్పేవాళ్ళు లేక. ఇప్పుడు మీకు ఇంతటి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఇంతటి మంచి రూమ్స్, ప్యానల్ ట్యాబ్స్, ఆన్లైన్ క్లాసెస్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్. ఎందుకు చదవట్లేదు? అప్పుడు చదువులాక 1000 మంది ఉద్యోగాలు ఉంటే 1000 మంది ఉండేవాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఫ్యూచర్లో రోబోటిక్ వస్తుందండి. దానికి తగ్గట్టుగా మనం చదివితేనే. అప్పట్లా చదువుతామంటే కుదరదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రేపు ఏం జరుగుతుందో ముందే మనం తెలుసుకోవాలి. అలా చదివితేనే మనం మెరుగుపడగలం. ఇప్పటికీ చెప్తున్నాను, సిఈసి, ఎంఈసి కంపేర్ టు ఎంపీసీ అండ్ బైపీసీ మోర్ దెన్ బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.